తనదైన శైలిలో చెప్పారు. తర్వాత కథకురాలు తన గిరిజాహరి. గిరిజాహరి ఉన్నారండి. తను వీడియో ఆన్ చేసుకోవాలి. గిరిజాహరి గారు, గిరిజాహరి కారణం మా ఊరి నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? గ్రూప్ లో కనపడుతున్నారు కానీ గురుజాహరి. యా, మీరే అమ్మ. వేదిక మీది. కథ, మీ కథ అండి. మీరు అన్మ్యూట్ చేసుకోవాలమ్మా. మైక్ మీరు నొక్కితే మీకు అన్మ్యూట్ అవుతుంది. ఇప్పుడు వస్తుందండి. వస్తుంది మైక్ మీట్. కథాకళ ఉత్సవంలో పాల్గొని అనంత జలనిధి అన్న శీర్షికన కథ వినిపించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు సంధాతకు, కథ విన్న వారికి, విని విశ్లేషించే వారందరికీ నా వినమ్ర ప్రణతులు. నేను చెప్పబోయే కథ పేరు మా ఊరు సెలయేరు. ప్రతి ఏడు ఉగాది వెళ్ళాక నాన్నగారి స్నేహితులందరూ ఏటి పక్కనే ఉన్న మా తోటలో కలిసి సరదాగా గడుపుతారు. పెద్ద పెద్ద జంకాణాలు, కొత్త కుండలతో నీళ్లు, ఇంకా అవసరమైన సామాన్లన్నీ తెల్లవారకు ముందే తోటలోకి చేరాయి. తాళ్ల పొయ్యిలు వెలిగించి పంటలు మొదలవుతాయి. అందరూ జంకాణాల మీద చేరిపోతారు. ఇక ఓ పక్కన కొంతమంది పేకాట మొదలు పెడితే ఇంకొంతమంది కవితలు, పద్యాలు, పాటలు, హాస్యాలు. ఒకటేమిటి, ఆ రోజు సాయంత్రం వరకు చాలా సరదాగా గడుపు. ఇప్పటిలాగా మందు గుట్లుండవు. కొందరు మాత్రం సిగరెట్లు తాగుతారు. పిల్లలందరము కూడా నాన్నతో పాటు తోటకెళ్ళి మామిడి చెట్లెక్కి మామిడికాయలు కోస్తారు. కిందన్న వాళ్ళు పెద్దవాళ్ళు అడిగితే కాయలు కోసి చిత్రేస్తాం కిందికి. చెట్ల మీద నుంచి పెద్దవాళ్ళ మాటలు, పాటలు, పద్యాలు తినటం మాకు సరదా. గణపయ్య పంతులు, ఏమిటయ్యా నాయుడు, మీ ఊరు ఏట్లో ఎప్పుడు నీళ్లుండవా? అసలు మీ ఏట్లో నీళ్లు మీరెప్పుడైనా చూస్తారా అంటూ ఎగతాళిగా అన్నాడు. నాన్న కోపంగా చూస్తారు ఆయన వైపు. నాన్నకు స్వర్ణముఖి నదిని గాని, ఆడవారిని గాని ఎవరైనా ఒక మాట అంటే చాలా కోపం. నాన్న కోపం పోగొట్టడానికి గణపతయ్య మాట మారుస్తూ ఒక్క నస్యం పట్టుపట్టి, ఈ సందర్భంగా ఒక పొడుపు కథ వేస్తాను, అందరం ఇళ్లకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే పొడుపు కథ విప్పండి చూద్దాం అన్నాడు. ఆయన పొడుపు కథని ఇలా వేశారు. ఓ రెంకో ఏరెడు కాకాది సకే అని ముగించారు గణపయ్య గారు. సరే, అందరూ భోజనాలు చేశారు. మా స్వర్ణమ్మ నేత్రాలుగా మాట్లాడినందుకు గణపయ్యకు తగిన సమాధానం చెప్పాలనిపించిందో ఏమో, భోజనం మధ్యలో నాన్న అందరినీ ఉద్దేశించి ఇలా అన్నారు. మా స్వర్ణముఖి నది ఇసుక మేటలే కనిపిస్తాయి గాని బిడ్డకు పాలిచ్చే తల్లి పాపకు దిష్టి తగులుతుందని బయట చెంగు కప్పినట్టు మా స్వర్ణమ్మ తల్లి ఇసుక కింద నుంచి నీటి ఊటల్ని ఇదిగో ఈ తోట పక్కనే ఉన్న చెంచు మడుగుకు పంపు. ఆ మడుగు ఎవరు తవ్వారో, ఎంత లోతు ఉంటుందో తెలియదు. అందులో ఎప్పుడూ నీళ్లుంటాయి. మడుగు చుట్టూ మొగలి పొదలుంటాయి, పేత నాగులుంటాయని అటువైపు ఎవ్వరూ వెళ్ళరు. మడుగు నుంచి కాలువ బయలుదేరి మా ఊరి మీదుగా ఇంకో 2-3 ఊర్లకు పోతుంది. ఆ ఏటి కాలువ గట్టున వేతాలు వేసి నీళ్లు తోడి రైతులు మెట్ట పంటలు, కూరగాయలు పండించుకుంటారు. ఇలా చెప్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది. అందరూ సెలవు తీసుకుంటున్నారు. వెళ్లే ముందు రామప్పంతులు గారు, గణపయ్య, నీ ప్రశ్న ముడివిప్పనా అన్నారు.
ఏరు దాటి వెళ్ళాలని బయలుదేరిన ఒక రైతు గేటు వైపు నుంచి వస్తున్న వెంకయ్యని కేకేసి, ఓరి వెంకో, ఏరు అడుసా అని అడిగాడు. అప్పుడే ఏరు దాటి వచ్చిన వెంకడు, కాదు ఇసుకే అని సమాధానం ఇచ్చాడు అన్నారు. అందరూ నవ్వుకుంటూ బయలుదేరారు. స్వర్ణముఖి నదికి అవతలి గట్టున మా అత్త వాళ్ళ ఊరు. నానమ్మ, తాతయ్య, కూతురు స్వర్ణమ్మ దగ్గర కొంతకాలం ఉన్నాక వర్షాలకు ముందుగానే అమ్మ బండి పంపుతుంది వాళ్ళకి. తాత, నానమ్మ బండి ఎక్కి మా ఇంటికి వస్తారు. మధ్యలో ఏరు దాటాలి. గేట్లో నీరుండదు కానీ ఆ ఇసుకలో బండి చక్రాలు కూరుకుపోతుంటాయి. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వెళ్ళి బండి చక్రాలు బయటికి తీస్తారు. మేము అవతలి గట్టున నిలబడి ఎదురు చూస్తూ ఉంటాం తాతయ్య వాళ్ళ కోసం. వాళ్ళిద్దరూ వస్తే మాకు పండగే. కాస చేసిచ్చే కాగితం పడవలు, ఏటి కాలువలు వదిలి పందాలు వేసుకుంటాం. పిల్లలందరం సాయంత్రం మంచాలెక్కి నానమ్మ చెప్పే కథలు వింటాం. వర్షం అంటే నాకు చాలా ఇష్టం. నాకు అందరికీ ఇష్టమే, మా పిల్లలందరికీ. అక్క సొంత ముగ్గు పెట్టిన తర్వాత వాకిట్లో చెల్లి, నేను చేతులు కలుపుకుని అల్లి బిల్లి తిరుగుతూ పాట పాడుకుంటూ ఉంటే రద్దు లేకుండా వచ్చి అన్నదాసుల్లాగా అలతి అలతిగా మా మీద రాలే ఉబ్బరవాన. కిటికీ పక్కన మంచం మీద దుప్పటి కప్పుకొని అమ్మ చేసిన మనుగులు, ఇప్పట్లు నములుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బయట నారింజ రంగు నీరెండలో వెండి దారాల్లాగా ఏటవాలుగా కురిసే 16 ఏళ్ల పడుతువాను. ఆరు బయట మంచాల మీద దుప్పట్లు కప్పుకొని తెల్లారిపోతుందేమో, అమ్మ లేపిస్తుందేమో అని దుప్పటి మరింత ముసుగుదనుకుంటే మా దుప్పట్ల మీద అమ్మ కంటే గట్టిగా దబదబా బాధేసిపోయే ఉడుకువాను. 2 రోజులు ఉరుములు మెరుపులతో ఆగకుండా కురిసి మేము స్కూల్ ఎక్కొట్టి అన్నాలతో కలిసి తాటికాయల పళ్ళ తయారీకి సాయం చేసే అప్పుడప్పుడు పడే ఫ్రెండ్లీ వాన. ఇలా చాలా వానలే చూసాం, కానీ ఇలాంటి క్రూరమైన వాన ఎప్పుడు చూడలేదు. ఎడతెరిపి లేకుండా 9 రోజులు కుంభవర్షం కురిసింది. ముంపు వానండి అన్నారు అందరూ. రాత్రి పగలు తెలియడం లేదు. చీకటి, వర్షం, భయంకరంగా ఉరుములు, మెరుపులు. చాలా రాత్రి అయినట్టుంది. అరుగు మీద పడుకున్న సీతప్ప వచ్చి నాన్నను లేపాడు. నాన్న వెనకే, నాన్న వెనకాలే అమ్మ వెళ్తుంటే నేను కూడా వెళ్ళా. ఆకాశంలో ఎర్రగా పొడవుగా చీపురు కట్టలాగా ఒక ఆకారం. గాలి లేదు, వాన లేదు, అంతటా నిశ్శబ్దం. లోకచుక్క పుట్టిందయ్యా, ఏదో అరిష్టం ముందుంది అన్నాడు సీత ఓ గొంతుగా. అరిష్టం లేదు, నీ మొహం లేదు, వెళ్ళి పడుకో, పిల్లలు లేస్తే భయపడతారు అన్నారు నాన్న. మంచం మీద ఉన్న తాత, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది, మన చేతుల్లో ఏముందో సీతప్ప అంటున్నాడు. తెల్లారింది. వాన వెలిసింది. పిల్లలందరం బయటికి వచ్చాం. నడుస్తున్నాం. మా ఇంటి వెనకున్న నేల మీద తెల్లగా ఇసుక. ఆ ఇసుక మీద పాదాలు మునిగేలాగా నీళ్లు. ఆ నీళ్లలో మెరుస్తూ ఎర్రవి, తెల్లవి చిన్న చిన్న రాళ్ళు. వాటిని సంతోషంగా ఏరి ఒళ్ళో వేసుకుని అమ్మ దగ్గరికి పరుగులు పెట్టారు. వాళ్ళు అమ్మ స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉంది, వాళ్ళ నిండా నీళ్లతో. పక్కనే ప్రేమ కుర్చీలో కూర్చున్నారు నాన్న. ఏమైందమ్మా అంటూ అమ్మని పట్టుకుని కుదుపుతున్నాడు తమ్ముడు. అమ్మ మౌనంగా సరే
అందరం వెళ్ళి తాత నాన్నమ్మల్ని చుట్టేసి ఏమైంది అని అడిగాం. మన స్వర్ణముఖి నదికి వరదలు వచ్చాయి. ఏరు పొంగి మన ఊరి పొలాల మీద పడింది. పొలాల నిండా ఇసుక మేటలేసేసింది. అదంతా తీయాలంటే మన రైతుల వల్ల కాదు. ఇక మన పొలాలు పేరు పెట్టాల్సిందే అంది మానం. కాస్త పొద్దెక్కింది. ఊళ్ళో రైతులంతా మెల్లమెల్లగా వచ్చారు. ఏదో అపచారం జరిగింది. ఎన్నడూ లేనిది ఏటికి వరద రావటం ఏమిటి? గంగమ్మ తల్లికి కోపం వచ్చింది. జాతర చేద్దామని 4 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా వినకపోతిరి అంటూ గంగమయ్య భయపడ్డ రైతులను ఇంకాస్త భయపెడుతుంది. ఇంకేటి దారి, మా బిడ్డా పాపలను ఎట్టా కాపాడుకోవాలని అంటూ కూలిపడ్డారు అందరు. నాన్న గంగమయ్యను గదిని ఆపద వచ్చినప్పుడు దానిలోంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి కానీ భయపడి ఏడ్చి సాధించేది ఏమీ లేదు. మీరు ఇళ్ళకి వెళ్ళండి అని వాళ్ళందరినీ సమాధానపరిచి పంపించారు నాన్న. ఆ తర్వాత నాన్న టౌన్కి ఒక 10 రోజులు రోజు తిరిగారు. చివరికి ఒకనాడు రైతులందరినీ పిలిచి ఇలా చెప్పారు. నేను అగ్రికల్చరల్ ఆఫీసర్లను అందరినీ కలిశాను, మాట్లాడాను. ఇసుక నిండిన పొలంలో ముందట్లాగా వరి పండదు. ఇసుక నేలలో వేరుశనగ పండుతుంది. దానికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. మేము పై ఆఫీసర్లతో మాట్లాడి శనక్కాయ విత్తనాలు సబ్సిడీ రేటుకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం అని భరోసా ఇచ్చారయ్యా వాళ్ళు. ఇక వరి వరి అని పట్టుకు వెళ్ళాడితే లాభం లేదు. అందరూ ఒప్పుకుంటే రేపు పెద్దవాళ్ళు కొంతమంది నాతో రండి. అందరం వెళ్ళి ఆఫీసర్లతో మాట్లాడి విత్తనం తెస్తాం అన్నారు నాన్న. ఆ ఏడు మా పొలాల్లో శనగ పంట వేశారు. రైతుల కడుపులు నిండే. అగాధమో జలనిధిలోన ఆణిముత్యమున్నటులే రోగాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానే ఈ దరికి రాదు, సాధించాలి అది ఏ తిరగను. కవి గారి కలం నుండి జారిన జాతిని జాగృతం చేసే గీతం మా రేడియోలో వస్తోంది. సరేనండి, నమస్తే. చాలా బాగుందండి. చక్కటి కథ. ఒకనాటి గత వైభవాన్ని గుర్తు చేశారు. సువర్ణముఖి నన్ను చూస్తుంటే ఇప్పుడు చూస్తుంటే ఇలా ఉంటే ఇప్పుడు ఎలా ఉండేదో ఆ కాలంలో అనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే నెల్లూరు దగ్గర. చక్కటి కథ, మంచి జ్ఞాపకాలు చేశారు. మా ఊరు అక్కడే ఆ పౌర్ణమికి ఒడ్డునేనండి, అక్కడే పెరిగాము. అందువల్ల ఆ కథలే వస్తాయి. చాలా బాగుంది. మీరు అక్కడ పెరిగారు, మేము ఆ పరివాహక ప్రాంతాలంతా తిరిగిన వాళ్ళం. వారి ఊరిని చెప్పారు కానీ మనందరినీ వారి ఊరికి పట్టుకెళ్ళిపోయారు. మనసు మెచ్చినట్టి మా ఊరి సెలయ్యారు అని చెప్పారు కదా మీరే. అవునండి, మనసు మెచ్చినట్టి మా ఊరి సెలయ్యారు. పరుగులెత్తి నాడు పారిననొచ్చు. అప్పుడు ఎప్పుడో పరుగులెత్తి పారిందని చెప్పి మీరు ఏం చేశారంటే, మంచి కథను చెప్ప మధురానుభూతులు, మీరు మంచి కథను చెప్తే మీ మధురానుభూతులన్నీ కూడా రమ్మని గురించి మమ్ము వెంట. చాలా బాగా చెప్పారండి. అద్భుతంగా ఉందండి. నా కథ కంటే మీరు చెప్పిందే చాలా బాగుంది. చాలా బాగుంది, మంచి కథ. మా అందరికి కూడా మా ఊళ్ళని గుర్తొచ్చాయి ఒక్కసారి. చాలా బాగుంది. ఒక అద్భుతమైన పాటతో ముగించడం అనేది ఇంకొక గొప్పతనం. ఇప్పుడు మనం తర్వాత కథకడి వైపు వెళ్దాం.